ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక బ్రాండ్ గా నిలిచిందని, కేవలం పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల్లోనూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయకేతనం ఎగురవేయడం అభినందనీయమని ఉభయ గోదావరి జిల్లాల పట్టాభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖరం, జనసేన నాయకులు పంతం సందీప్ అన్నారు. ఈరోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో గ్రూప్ 2 కి సంబంధించి సక్సెస్ మీట్ జరగడం జరిగింది. దానికి పంతం నానాజీ గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, వాళ్ళ అబ్బాయి సందీప్ గారు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారు, మొత్తం ఫ్యాకల్టీ ఎవరైతే ఇంచుమించుగా గ్రూప్ 2 కి 94 మంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు సెలెక్ట్ అవడం జరిగింది. వారు వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉండటం, సుమారు ఇంచుమించుగా 26,000 మంది కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఇన్స్టిట్యూషన్ లో మరి శిక్షణ పొంది మరి అర్హత సాధించి ఉద్యోగాల్లో స్థిరపడటం చాలా గర్వంగా ఉంది. అదే విధంగా వేల మంది, లక్షల మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవటం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఎంతో మంది, ఎన్నో కుటుంబాలకి వెలుగునిస్తున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేతని, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా భవిష్యత్తులో ఎన్నో మంచి మంచి మరి కొత్త విధానాలతో, నూతన విద్యా విధానాలతో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఎక్కువ మందికి ఇక్కడ శిక్షణ ఇస్తూ ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది అన్ని వివిధ స్థాయిల్లో మరి స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా మరి ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరైతే యువత ఉన్నారో యువతకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి విశేషమైన కృషి చేస్తుంది. మేము భవిష్యత్తులో కూడా జాబ్ క్యాలెండర్ కూడా మరి ఇస్తామని మాట ఇచ్చాం. దానికి కూడా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ రావడానికి కూడా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతాల్లో ఎక్కువ మరి మన ఈ 2 జిల్లాలకు సంబంధించి మరి ఎక్కువ మీ అందరికీ తెలుసు, ఎక్కువ అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కువ ఉంటది. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మనం రీసెంట్ గా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, గ్రీన్ ఎనర్జీ మరి మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కోవారిటీ ఎనర్జీ స్టార్ట్ చేయడం, ఎక్కువ ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో పాటు నేను కూడా కృషి ఇక్కడ నాయకులందరినీ కలుపుకుని పనిచేస్తానని తెలియజేస్తాను. ఫలితాలలో 94 మంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉద్యోగాలను సాధించడం అభినందనీయమని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన కాకినాడ ఊర్లో ఏదైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉందో, ఇన్స్టిట్యూట్ లో దగ్గర గత 2 సంవత్సరాలుగా 7,210 గవర్నమెంట్ పోస్టులు అయితే సాధించడం జరిగింది. అదే విధంగా మొదటి ప్రయత్నంలోనే 94 మందిని మనం సబ్ రిజిస్టర్ గా అయితేనేమి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ అయితేనేమి, ఇలాగ అనేక విధాలుగా కూడా మనం ఇక్కడ నుంచి మన ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి సాధించుకోవడం జరిగింది. ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడకి ఒక గర్వకారణమైన ఇన్స్టిట్యూట్ గా మారింది, ఇంకా మారబోతా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ మరింత ముందుకెళ్ళి మరింత మందికి విద్యా అవకాశాలు కల్పించి, ఆ విద్యా అవకాశాలతో రాబోయే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో ఆదివారం నాడు గ్రూప్ 2 విజేతల విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రాజశేఖరం, జనసేన నాయకులు పంతం సందీప్ లు హాజరై మాట్లాడారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ ఎంతో క్రమశిక్షణతో, ఉన్నతమైన విలువలతో ఇన్స్టిట్యూట్ ను తీర్చిదిద్దడంతో అనేక మంది పేద విద్యార్థులకు ఉద్యోగాలు అందించే సంస్థగా ఆవిర్భవించిందని అన్నారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ డైరెక్టర్ శైలజాలు మాట్లాడుతూ, శ్యామ్ ఇన్స్టిట్యూట్ పోలీసు ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రూప్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించడంతోనే తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో 94 పోస్టులను మా విద్యార్థులు కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మొన్న విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2026 ఫలితాల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి 94 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు, సబ్ రిజిస్టర్లు ఉన్నారు, లేబర్ ఆఫీసర్లు ఉన్నారు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరితో కలిపి 94 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది మేము మొదటగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మొదటి ప్రయత్నంలోనే ఇంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు సెలెక్ట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉందండి. దీనికి సంబంధించి ఈ సెలెక్ట్ అయిన పిల్లల యొక్క కష్టాన్ని గుర్తించి, అదేవిధంగా వాళ్ళ యొక్క కష్టానికి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంత ఉందో వాళ్ళకు కూడా గమనించి వారి తల్లిదండ్రుల్ని సన్మానం చేయాలని ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్టాభద్రుల ఎమ్మెల్సీ గారు పేరా బత్తుల రాజశేఖర్ గారు వచ్చారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే
పంతో నానాజీ గారు వాళ్ళ అబ్బాయి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సందీప్ గారు వచ్చి మా సభని సక్సెస్ఫుల్ గా చేశారు. లాస్ట్ 2 years లో ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 2023-25 సంవత్సరాల్లో 7,210 ఉద్యోగాలు కేంద్ర రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇది చాలా మేము సంతోషంగా తెలియజేస్తున్నాము. ఇంకా మరిన్ని ఉద్యోగాలు సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మొత్తం ఎన్ని పోస్టులు సార్? ఆ పోస్టులో మన వాళ్ళకి మొత్తం టోటల్ గా 899 పోస్టులు అండి. అందులో 94 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే 10% మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే అలాగే ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఏ ఎగ్జామ్ పెట్టినా అటు డిఎస్సిలో కానీ, ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్ కానీ, సెంట్రల్ ఫోర్స్ కానీ ఏ ఎగ్జామ్స్ లో అయినా సరే 2 రాష్ట్రాల్లో అత్యంత ఉద్యోగాలు అనేవి మా సంస్థ నుండే వస్తున్నాయి అనడానికి మేము చాలా గర్వంగా మీకు తెలియజేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న క్రమశిక్షణాయుతమైన శిక్షణ, డైలీ టెస్టులు కానీ, వీక్లీ టెస్టులు కానీ ఒక సిస్టమేటిక్ వేలో ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా మేము ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఇంతమంది సెలెక్ట్ అవుతున్నారు. ఈ సెలక్షన్ అనేది మాకు చాలా ఆనందంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన 25 ఏళ్లలో 26,000కు పైగా ఉద్యోగాలు సాధించగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.